అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీ. మరి నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు మాట్లాడిన వీడియోలు ప్రతి ఒక్కటైనా కానీ యూట్యూబ్లో చెక్ చేసుకుంటే ఒక్కసారి చేసుకో, విను. మరి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలా మాట్లాడావు, ఏ విధంగా మాట్లాడావు? 4 సంవత్సరాలకు ఒక భార్యను వదిలేస్తారు అని చెప్పావా లేదా? ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు ఎంత నీచంగా మాట్లాడావో, ఏ విధంగా మాట్లాడావు అనేది ఒక్కసారి ఆలోచించుకో. మనం మాట్లాడే ముందు మనం ఎంత నీట్గా ఉన్నాము, మన నీతులు ఏమిటి, మనం చేసిన పరిపాలన ఏమిటి అనేది ఆలోచించుకున్నారా? ఆలోచించుకోరు. ఏమిటంటే మనకు అధికారం కావాలి, కక్షపూరిత రాజకీయాలు చేయాలి, కక్ష సాధించుకోవాలి. మరి మీరు 16 నెలల్లో ఎన్నిల్లో జైల్లో ఉన్నారేమో. మరి మీరు ఎన్ని జైళ్ళల్లో మారారు, ఎన్ని స్టేషన్లు మారారు, ఎన్ని స్టేషన్లు తిరిగారు మీరు ఒక్కసారి చెప్పండి. రాధాకృష్ణ గారిని జైల్లో పెడతాము, మేము స్టేషన్ నంబర్ తిప్పుతాము అనేది. అంటే మీరు అధికారం కోసం వచ్చేది ఎందుకంటే కక్ష సాధించుకోవటానికి, పరిపాలన మాత్రం చేయటానికి మాత్రం కాదు. అలా అయితే ఎలా వేస్తారు ఒక్కసారి చెప్పండి. రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్ముతారు? మీరు అధికారంలోకి వచ్చేదంటూ ఒక కళను, కళలు అనేది మస్తుకు కంటూనున్నారు. కళలు కనకుండా ఏం లేరు. మీరు అధికారంలోకి వచ్చినట్టు, మీరు పరిపాలన చేసినట్టుగా కళలు కంటున్నారు జనాలు. ఎందుకు? మీ పేటీఎం బ్యాచ్ వాళ్ళు ఏమిటంటే డబ్బుల కోసం ఆశపడతారు. బిర్యానీ ప్యాకెట్లకు వస్తారు, జెండాలు పట్టుకుంటారు, కాసేపు కూర్చుంటారు, వాళ్ళు బయలుదేరిపోతారు. మళ్ళీ మీ ప్రభుత్వం, మీ పార్టీ ఏదైనా తప్పు ఏమైనా చేసిందనుకో, మళ్ళీ జెండాలు పట్టుకుంటే యువతలకు వస్తారు. వాళ్ళ పూటకూలి జమాన్లాగా పూటకూలి జరగటానికి సరదాగా కాసేపు జెండాలు పట్టుకొని కేకలు వేస్తే ఆడికి ఆ దోలాడికి సరిపోద్ది అన్నమాట, సరిపోతుంది. మళ్ళీ రేపు మీ పార్టీ ఏదన్నా తప్పు జరిగిన యువతలకు జెండాలు పట్టుకున్న ఇది గొర్రెల్లాగా అరుచుకుంటూ ఉంటారు. అటువంటి మనుషులు వాళ్ళు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఏ గాలి తోలితే ఆ గాలి వైపు తిరిగే వాళ్ళు ఆ జనాలు. ఎవరు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కలిసి తిరిగి మాట్లాడే వాళ్ళు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు మనం ఇదేదో జరిగిందని, అదేదో జరిగిందని మనం ఇలా కక్షపూరిత రాజకీయాలు చేసుకుంటే సరిపోదు. రాష్ట్రం కోసం ఆలోచించుకోవాలి, అధికారం కోసం ఆలోచించుకోవాలి. అంతేగాని కక్షపూరిత రాజకీయాలు చేస్తే ఎవరు రాణిస్తారు? మనం 5 సంవత్సరాలు రాజధాని గురించి ఏం మాట్లాడాము? 33,000 ఎకరాలు తీసుకున్నారే. ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా. మీరు అధికారంలోకి రావటం అనేది కళ్ళగంటూనే ఉన్నారు. జనాలు కూడా వచ్చినట్టు చేసినట్టు, చేయించుకున్నట్టు, చేస్తున్నట్టు కూడా వస్తున్నాయి. పాపం అది తట్టుకోలేక పేటీఎం బ్యాచ్ అదిగో రోడ్ల మీద కూర్చున్నారు చూడు, వాళ్ళు అటువంటి వాళ్ళు అన్నమాట అని తెలియజేస్తూ, మీరు ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చేదంటూ ఏముండదు. మీరు కలలేను, కక్షపూరిత రాజకీయాలు చేస్తారని ప్రతి ఒక్కళ్ళకి అర్థమైపోయింది. నువ్వు బెదిరిస్తున్నావని అందరికీ అర్థమైపోయింది అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.